అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయిందా లేదా చెప్పండి. లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయిందా లేదా చెప్పండి. లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయిందా లేదా చెప్పండి. లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయిందా లేదా చెప్పండి. లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయిందా లేదా చెప్పండి. లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? శిల్పా సహకార్ అనేది ఒకటి, శిల్పా మహిళా బ్యాంక్ అనేది ఒకటి, నంది రైతు సమాఖ్య తరఫున తీసుకొని తప్పుడుగా డాక్యుమెంట్లు క్రియేట్ చేసి లీజుకు పొందుతున్నారనే విషయం తెలిసింది. ఆ విషయాన్ని మేము మార్కెట్ సెక్రటరీ గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ, రైతుల కోసం ఉపయోగపడాలని ఇక్కడ కమర్షియల్గా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం బిజినెస్ చేస్తున్నారని తెలిసింది. వాళ్లకు 36/2024 టైం అయిపోయినా కూడా మార్కెటింగ్ శాఖ వాళ్ళు, నంద్యాల మార్కెట్ యార్డ్ వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దాన్ని నేను ప్రశ్నించడం జరిగింది. కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఎంత త్వరగా యాక్షన్ తీసుకోవాలని, ఇక్కడ లీజ్ డీడ్ కంటెంట్స్ ప్రకారము మీటింగ్లు కండక్ట్ చేయకూడదు, అసాంఘిక కార్యక్రమాలు నడవకూడదు అని చెప్పేసి రాసి ఉంది. కానీ నంది రైతు సమాఖ్య ఎంవి కృష్ణారెడ్డి అనే పేరుతో స్టాంపు తీసుకొని బి రెడ్డి అనే ఒక సంతకం చేశారు. మళ్ళా శిల్పా సహకార్ కింద ఆథరైజ్డ్ ఏజెంట్ కింద ఒక సంతకం పెట్టారు బి రెడ్డి అని. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు అని తెలుస్తుంది. ఫేక్ లీజ్ డీడ్స్ క్రియేట్ చేసి అప్పుడు వాళ్ళ బంధువైనటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్తో లీజ్ డీడ్లన్నీ ఒక ఉత్తర్వులు పొంది అక్రమంగా షాపులు నిర్వహిస్తున్నారు. దీనిని వికెట్ చేయాలని చెప్పేసి మేము సెక్రటరీ గారిని కోరడం జరిగింది. ఇది రైతులకు ఉపయోగపడాలా, రైతుల కోసం అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే నూనెపల్లి మార్కెట్ యార్డ్ను కూడా కొట్టేయాలనే ఉద్దేశంతో కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆ మార్కెట్ యార్డ్ స్థలం కూడా మొత్తం మాది అని చెప్పి హైకోర్టులో రిట్ చేయడం అయింది. చాలామంది కూడా రైతులు ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అయింది. కొంతమంది కావాలనే ఉద్దేశంలోనే నంద్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. గవర్నమెంట్ ఆస్తులను తమ ఆస్తులుగా సృష్టించుకొని డాక్యుమెంట్లు సృష్టించుకొని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి చర్యలు జరగకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాము. మార్కెటింగ్ శాఖ వాళ్ళు, మార్కెట్ యార్డ్ సిబ్బంది, అధికారులందరూ కూడా ఈ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. లేని నెల చట్ట ప్రకారము ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఆల్రెడీ మంత్రి గారితో కూడా మేము డిస్కస్ చేసాం గతంలో. మంత్రి గారి మన ఫరూక్ సార్ గారికి కూడా తెలియజేసినాము. మళ్ళీ కూడా మార్కెటింగ్ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి త్వరలో శ్రీశైలానికి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ లీజ్ పీరియడ్ అయిపోయి సంవత్సరం కావస్తున్నా కూడా వెకెట్ చేయకుండా నామాత్రపు రెంట్తో ఉంటూ వాళ్ళ కార్యక్రమాలు సాగించుకుంటున్నారు, చట్టవిరుద్ధంగా సాగించుకుంటున్నారు. కాబట్టి ఇమీడియట్గా వెకెట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయిందా లేదా చెప్పండి. లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయిందా లేదా చెప్పండి. లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయిందా లేదా చెప్పండి. లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయిందా లేదా చెప్పండి. లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయిందా లేదా చెప్పండి. లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయిందా లేదా చెప్పండి. లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు?